ఇంతకుముందు మోడీ మీద విషం చిమ్ముతా దశాబ్దంకి పైగా దశాబ్దం ఏంటి 2 దశాబ్దాలుగా కథలల్లి రాసినటువంటి నేరేటివ్ క్రియేట్ చేసినటువంటి ఏబిఎన్ ఆర్కే గారికి ఇప్పుడు మోడీలోని నాయకుడు కనిపిస్తున్నాడు. ఓ ఎడిటోరియల్ కాలంలో అదే చెప్పుకొస్తున్నారు అనమాట. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నేతృత్వంలో బీజేపీ వరుస విజయాలు ఎలా సాధించగలుగుతోంది? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ ఆ పార్టీతో జతకట్టే ఇతర పార్టీలు కానీ ఎన్నికల్లో పరాజయాలను ఎందుకు మూట కట్టుకుంటున్నాయి? ప్రధాని మోడీ దినచర్య ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పగలంతా ఏం చేస్తారో కూడా తెలియదు. అధికారిక కార్యక్రమాలు సమీక్షలో పాల్గొన్న దాఖలాలు కనిపించవు. పాలనా వ్యవహారాలు నమ్మకస్తులైన అధికారులకు అప్పగించి కేవలం మార్గదర్శనం చేస్తారట. తన సమయంలో అధిక భాగాన్ని రాజకీయ వ్యూహరచనకి ఆయన కేటాయిస్తారని చెప్తారు. ఓట్ల చోరీకి పాల్పడడం ద్వారా గెలిచారన్న మమతా బెనర్జీ వంటి వారి ఆరోపణలు తర్కానికి నిలబట్టలేదు. పోలింగ్ సందర్భంగా తమ ఓట్లు గలంతాయని ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ప్రజలెవరూ గొడవకు తెక్కపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం పేరిట ముస్లింలను ఓటు బ్యాంక్గా మార్చుకునేందుకు అతిగా వ్యవహరించిందన్న భావన దేశంలోని మెజార్టీ వర్గం ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. మెజార్టీ ప్రజల మనోభావాలను గుర్తించిన మోడీ తన రాజకీయాన్ని అక్కడి నుంచే ప్రారంభించారు. బీజేపీకి మతత్వ పార్టీ అన్న ముద్ర ఉన్నప్పటికీ ఆ పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు మత కలహాలు జరగకపోవడంతో ముస్లింలు కూడా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. అలా కాకుండా గతంలో వల్ల మత కలహాలు జరుగుతూనే ఉంటే బీజేపీ పట్ల కూడా ప్రజలకు ముఖమొత్తేసి ఉండేది. గుజరాత్లో సోమనాథ్ దేవాలయం జీర్ణోద్ధరణ జరిగి 75 సంవత్సరాల సందర్భంగా ప్రధాని మోడీ చేస్తున్న ప్రచారాన్ని ఆషామాషిగా తీసుకోకూడదు. మెజార్టీ ప్రజలు మరింత సంఘటితపరిచేందుకు ఆయన ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారు. మోడీ నోటి వెంట నుంచి వెలువడే ప్రతి మాటలో వేసే ప్రతి అడుగులో రాజకీయం ఉంటుంది. కాంగ్రెస్తో సహా మిగతా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గుర్తించకుండా మతత్వ పార్టీ అని బీజేపీ నిందించుకుంటూ పోవడం వల్ల ఫలితం ఉండదు. ప్రముఖ నటుడు రజనీకాంత్ను తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ వద్దకు రాయబారిగా పంపారు. 2 ద్రవిడ పార్టీలు చేతులు కలపాలని రజనీ ద్వారా సూచించారు. ఎన్నికల్లో కొళత్తూరు నియోజకవర్గంలో స్వయంగా ఓడిపోయి మానసికంగా కుంగిపోయిన స్టాలిన్ ఈ ప్రతిపాదన తిరస్కరించారు. ఇది మాత్రం పెద్ద కథ, డ్రామా.